భూమి విత్తుని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేవీ సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. మనం ఉన్నదాంతో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. ఇది మనిషి యొక్క జీవిత సారం అని చెప్పుకున్నాం. మనిషి యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఉన్నదాంతో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. మనకి ఎన్నున్నా కానీ కొరతే ఉంటుందన్నమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది ప్రతి మనిషిని కూడా ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఎన్ని పొందినా కానీ ఇంకా కావాలి అని. అది ఏం కావాలో తెలియదు అనమాట, ఏముంటే తృప్తిగా ఉంటుందో. అందుకని మాస్టర్ గారు అన్నారు, మనిషికి నిజమైన దుఃఖం అంటే ఏంటంటే అలా అసంతృప్తిగా ఉండటమే అనమాట. మనం ఏదో దుఃఖం అంటే ఏదో అనుకుంటాం, కానీ ఎప్పుడు అటువంటి అసంతృప్తితో జీవించడమే దుఃఖం అంటున్నారు. ఉన్నదాంతో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. ఈ దుఃఖాన్ని నుంచి విడిపడటమే ముక్తి అంటున్నారు. అంటే అటువంటి అసంతృప్తి లేకుండా ఎప్పుడూ కూడా తృప్తిగా జీవించగలగాలి. వీటన్నిటికీ కారణం మనం ఏం చెప్పుకున్నామంటే, మనకి స్థూలంగా ఈ దేహమే నేను అన్న అనుభవంతో జీవించటమే, అంటే ఈ దేహానికి పరిమితంగా జీవించటమే మనలో ఈ కొరతకి కారణం. అంటే మనమేమో ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటున్నాం. మన ఉనికి అంతా కూడా, మన అనుభవం అంతా కూడా ఈ దేహంతో పెట్టుకొని పరిమితం కాని వాటన్నిటిని ఈ దేహంతో పొందాలని చూస్తూ ఉన్నాం అన్నమాట. అందుకని నిజమైన అజ్ఞానం అంటే ఏంటి అని చెప్పారు పెద్దవాళ్ళు. మనం ఈ శరీరమే అనుకొని జీవించడమే అన్నిటికంటే పెద్ద అజ్ఞానం అట. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారు. మనకి ఇలాంటి పదాలు కూడా తెలియవు. అదేంటి, ఈ శరీరం నేను కాకపోతే ఇంకేంటి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శరీరమే నేను అని, కేవలం నేను అని జీవించడమే అన్నిటికంటే పెద్ద అజ్ఞానం. అందుకే సాయి ఏమన్నారు, నన్ను నా గురువు ఎప్పుడో ఈ శరీరంలోంచి తీసేశారు అన్నారు. అంతేకాకుండా ఆయన ఏ రోజు కూడా తన శరీరానికి పరిమితంగా జీవించలేదు. అలా అనుభవాన్ని ఇస్తూ కూడా తెలియని వాళ్ళకి బాబా చెప్పేవారు, సాయి అంటే కేవలం ఈ 5.5 అడుగుల శరీరమే, షిరిడిలో ఉన్న శరీరమే సాయి అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అనేవారు. అంతేకాకుండా అదే భావంతో షిరిడీలో మసీదులో కూర్చున్న వాళ్ళని కూడా ఎక్కడెక్కడికో పంపించి మళ్ళీ వాళ్ళకి అన్ని చోట్ల తానే ఉన్నాను అన్న అనుభవాన్ని ఇచ్చి కానీ వాళ్ళని సంస్కరించి మళ్ళీ పిలిపించేవారనమాట. అంటే చూడండి ఎంతో. అందుకని మనం ఈ దేహ పరిమితులతో జీవించడమే అన్నింటికంటే కూడా పెద్ద అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని నుంచి విడిపడటమే ముక్తి. ఈ దేహాన్ని మనకు వచ్చే ఆలోచనలు, మనలో వచ్చే కోరికలు, బలహీనతలు, లేకపోతే ఏది కావాలన్నా దానికి కారణం నేను అన్న ఈ దేహభావంలో నుంచే. నేను, నాది, ఇక అక్కడి నుంచి మనం అన్నిటినీ ఏర్పరచుకుంటూ ఉంటాం. పైగా మనం చేసామని కర్తృత్వాన్ని వహిస్తూ ప్రతిదానికి, బయట మనం చేసే ప్రతి పనికి మనలో దుఃఖము, బాధ, సంతోషము క్షణికంగా ఉండే ఇవన్నీ రకాల వాటిని అనుభవిస్తూ ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు, మనం కర్తృత్వం వహించడం వలన అన్నింటికీ మనమే చేస్తున్నామని చెప్పి మనం వాటి నుంచి మనమే చేస్తూ ఉన్నామని అనుకోవటం వల్ల నిజానికి మనలో ఇంతగా ఈ భావాలు, బంధాలు మనల్ని బాధిస్తూ ఉన్నాయి. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, భూమి విత్తుని ధరిస్తుంది. మనం ఒక చిన్న విత్తనాన్ని నాటి అందులోంచి మొక్కొచ్చి ఒక మొక్క పెద్దదవుతూ దానిలోంచి పూలో పండ్లో వస్తూ ఉంటే మనం పొంగిపోతూ ఉంటాం. ఆహా, ఇది నేను పెట్టబట్టే కదా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నేను రోజు పెట్టి పొద్దున్నే నీళ్ళు పోసానను, ఇంకోటను అంటే ఇది మనం పెట్టడం వల్లే జరిగింది అని. కానీ మన ఆలోచనకి ఎప్పుడు అందంది, అవును నిజంగా ఈ మొక్క తత్వం అంతా ఈ విత్తనంలో ఎలా ఉంది, భగవంతుడు ఎలా కూర్చాడు, మనకి ఎటువంటి అలాంటి ఆలోచన చేయం. మనం చెప్పారు పెద్దవాళ్ళు, ఈ మొక్కను భూమిలో పెట్టి నీళ్లు పోస్తే ఎండ తగులుతూ ఉంటే వస్తుంది అని. అంటే అక్కడ కూడా తెలుస్తూనే ఉంది, అది పెరగాలంటే ఎండ తగలాలని, భూమి కావాలని, నీరు కావాలని. నిజంగా వాటికి అందులో ఉన్న ఆ మొక్కలో ఉన్న వృక్షాన్ని పైకి తీసుకొచ్చేది కూడా అవేనని. కానీ మనం ఏమనుకుంటున్నాం, అందులో నీరు పెట్టబట్టి కదా వచ్చింది, మనం ఏమన్నా ఆ విత్తనంలో ఆ చెట్టు ఆ తత్వాన్ని మనం పెట్టగలిగామా, నిద్రాణంగా అది ఎలా ఉంది, భూమిలో నాటేంత వరకు అందులోనే ఎలా నిక్షిప్తంగా ఉంది అని మనకి ఎప్పుడు ఆలోచన రాదు. అందుకని బాబా ఏమంటున్నారు, భూమి విత్తును ధరిస్తుంది, భూమి ధరిస్తుంది విత్తుని, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా కానీ
విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు. చూడండి, అవన్నీ కూడా భూమి ధరిస్తుంది, నీళ్లు తన వర్షాలు వల్ల మేఘాలు వర్షించడం వల్ల దానికి నీరు అందుతుంది. అట్లానే సూర్యుడు తన రశ్మితోటి వాటిని మొలిపిస్తాడు. అయినప్పటికీ కూడానట విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితే దుఃఖించవు. మనం ఎలా ఉంటున్నాం, మనం పెట్టాము, మనం రాత్రి పెట్టే కదా పొద్దునికి మొలకలు వచ్చాయి, మొలకలు అవి కొంచెం పెద్దవి చిగురులు వస్తున్నాయి అని మనం సంతోషపడుతూ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ వీటన్నిటికీ నిజానికి జరిపిస్తూ ఉన్న వాళ్ళు మాత్రం భూమి, నీరు, సూర్యుడు యొక్క రశ్మి మాత్రం అవి మొలిచినందుకు సంతోషపడట్లేదట. అలాగే అవి మాడిపోయి ఆ మొక్క రాకపోయినా కానీ దుఃఖించవు, వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చలించకూడదు అంటున్నారు బాబా. అవి ఎలా అయితే వాటి పని చేసుకొని ఆ ఫలితం పట్ల ఒకే భావంతో ఉన్నాయో, అంటే మొక్క వచ్చింది కాబట్టి సంతోషపడకుండాను, మొక్క మాడిపోయిందని చెప్పి దుఃఖించకుండా, ఈ రెండింటికి అతీతంగా వాటి పని మాత్రమే చేసుకుంటూ అవి ఎలా ఉన్నాయో అలా కనుక నువ్వు ఉండగలిగితే ఇంకా దుఃఖం ఎక్కడిది అంటే ఈ రెండిటికి కూడా అతీతంగా ఉండాలి. కర్మ చేస్తూ ఫలితం మీద మనం ఏం పెట్టుకోకుండా మన పని మనం చేసుకుపోవాలి. ఎలా అయితే ఇవన్నీ తన పని తను చేసుకుంటూ వచ్చినందుకు సంతోషం కానీ మాడినందుకు దుఃఖం కానీ లేకుండా ఎలా అయితే ఉంటున్నాయో, అంటే వాటి పని అవి ఎలా చేసుకుంటూ పోతూ ఉన్నాయో నీవు కూడా అలానే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. అంటే మనం పని చేసి ఆ ఫలితం గురించి మనం సంతోషం బాధ రెండూ పడకుండా కనుక పని చేయటం వరకే మనం చేసుకుంటూ పోతే అప్పుడు దుఃఖం ఉండటానికి ఇంకెక్కడుంటుంది దుఃఖం అంటున్నారు బాబా. అంటే చూడండి ఎంత గమ్మత్తు, ఎంత చిన్న విషయంతో ఎంత అద్భుతమైన విషయాన్ని బాబా చెప్తూ ఉన్నారు. అంటే నిజానికి అల్లా మాలిక్ అని చెప్పినట్టుగా ఆ విత్తనంలో ఉన్న నిద్రాణంగా ఉన్నటువంటి ఆ చైతన్యం మళ్ళీ ప్రకటమయ్యి ఒక మొక్కగా రావడానికి ఈ ఆయన యొక్క శక్తులే కారణం, ప్రకృతి శక్తులే కారణం. భూమి, సూర్యరశ్మి, తర్వాత ఈ వర్షం, నీరు. అట్లా నిజానికి మొలిపించేది కూడా ఆయనే ఆ చైతన్య రూపంలోంచి. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనం చేస్తూ ఉన్నామని కర్తృత్వం వహించి ఆ మొక్క వస్తేనన్నా మనం సంతోషపడిపోతాం, రాకపోతే అయ్యో ఇంకా రాలేదు ఏమైందో అని మనం బాధపడుతూ ఉంటాం. అందుకని బాబా అంటున్నారు ఎలా అయితే అవి వాటి పని చేసుకుంటూ పోతూ ఆ ఫలితం పట్ల సమభావంతో ఉంటూ ఉన్నాయో, మొక్క వచ్చినందుకు పొంగిపోకుండా, రానందుకు దుఃఖించకుండా ఎలా ఉంటున్నాయో, అలా అని పని చేయకుండా ఉండట్లేదు, వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయో, మనం కూడా అలానే పని చేస్తూ చలించకుండా ఫలితం పట్ల ఉండగలిగితే బాబా అంటున్నారు ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. అదట అసలు ముఖ్యం, దుఃఖం లేకపోవడమే ముక్తి. అందుకే మనకు గత అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాం, త్రిమూర్తుల్ని వాళ్ళ యొక్క లోకాలు చూపిస్తూ కూడా శ్యామత బాబా అన్నారు మనం కోరవలసింది వీటికి అతీతమైనది, అంటే ఈ దుఃఖాన్ని జయించేటువంటి దాన్ని అని మనం చెప్పుకున్నాం అన్నమాట. గత వారం అంతకుముందు వారాల్లో బాబా మనకి అసూయని జయించడం ఎలా అని చెప్పారు. అట్లానే ఇప్పుడు దుఃఖాన్ని నుంచి మనం ఎలా విడిపడాలి, మనం చేసే పనుల యొక్క ఫలితాన్ని మనం ఆ ఫలితాన్ని ఆశించి అంటిపెట్టుకొని మనమే చేస్తూ ఉన్నామని అటు ఆనందం కానీ ఇటు దుఃఖం కానీ పడటం వల్లే అవి మనల్ని బాధిస్తూ ఉన్నాయి. కానీ వాటిలాగే మనం కూడా ఆ పని చేసుకుంటూ చలించకుండా ఫలితాన్ని ఆయనకు వదిలేసి చేస్తూ ఉంటే ఇక దుఃఖం ఎక్కడిది అంటున్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం సాయి సాంప్రదాయం అనే అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాము. అంటే అసలు సాయి యొక్క సాంప్రదాయం ఏంటి, ఆయన్ని ఎలా పూజించాలి, బాబా ఏం చెప్పారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఎందుకు బాబా కొన్నిటిని పాటించనీయకుండా చేశారు, వాటిని వివరణాత్మకంగా తెలుసుకున్నాం. అంతే తప్పించి బాబా మంత్రం వద్దన్నారు, బాబా ఉపవాసం వద్దన్నారు, లేకపోతే మూఢనమ్మకాల మీద పాటించవద్దన్నారు. అంటే ఇటువంటి వాటన్నిటికీ కూడా ఎంతో వివరణాత్మకంగా మాస్టర్ మనకి బాబా యొక్క సాంప్రదాయాన్ని తెలియజేశారు. ఈరోజు జన్మాంతర జ్ఞానం. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులు ఎంతో అరుదు. చూడండి, మనందరం అనుకుంటున్నాం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత, అమ్మయ్య మనకు కూడా ఎన్నాళ్ళు గురువు లేరనుకుంటూ ఉన్నాం, గురువు కావాలని తెలియదు, మనం గురువు కావాలని తెలుసుకున్నాం, మన అదృష్టం కొద్దీ
ఆయన కృపతోటి సాయి అంతటి మహాత్ముడు దొరికాడు, ఇంకేముంది, మనం ఇంక నెక్స్ట్ తరించడమే అనుకుంటాం. కానీ మాస్టర్ గారు అంటున్నారు, సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మల్లో తరించగల ధీరులు ఎంతో అరుదు. కారణం ఏంటి? మనకి లక్ష్యం పట్ల ప్రీతి లేదు. మనం భగవంతుడిని ఇప్పుడు దేనికోసం ఆశ్రయించామంటే, చిన్నపిల్లవాడు ఫస్ట్ ఆశ్రయించినట్టుగా, అంటే కేవలం మనకున్న ఇబ్బందుల్ని కోరికల్ని తీర్చుకుంటూ, అంతే తప్పించి మన జీవితానికి పరమార్థము పరమ లక్ష్యము అయిన ఈ దుఃఖం నుంచి విముక్తి పొందటం అనే దాని గురించి మనం ఇంకా అటువంటి లక్ష్యం పెట్టుకొని మనం సాయిని ఆశ్రయించలేదు. కాబట్టి మన కోరికలు తీరినప్పుడు పొంగిపోతూ, తీరినప్పుడు మళ్ళీ దూరంగా ఉంటూనో, ఎలాగైనా ఆ లక్ష్యం లేకుండా మనం ఆయన పట్టుకుంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటున్నారు మాస్టర్ గారు, అసలు ఆయన్ని పట్టుకొని 1-2 జన్మల్లో తరించటం అనేది, అలా తరించగల ధీరుడు ఎంతో అరుదు. మనం ఇప్పుడున్న భక్తితోనే మనం తరించగలుగుతామా అంటే, బాబా ఏమన్నారు, మనం ఇప్పుడు బాబా దగ్గర చదువుకున్న మహాత్ముల గురించి, భక్తుల గురించి చూసిన తర్వాత కూడా బాబా ఒకటే అన్నారు, నా శిష్యుడని చెప్పుకోవడానికి నాకు ఒక్కడూ కనపడలేదు అన్నారు. అంటే ఆయన అంతగా సేవించి ఆయన చేత శిష్యుడు అనిపించుకునే వాళ్ళే ఆ రోజు కనపడలేదంట. మనం నానా చందోర్కర్ గురించి, కాకాసాహెబ్ దీక్షిత్ గురించి, శ్యామా గురించి, లేకపోతే మహల్సాపతి గురించి, ఇంతమంది వాళ్ళ గురించి, తర్వాత ఇంకా ఎంతోమంది, అంటే లక్ష్మీబాయి గురించి, ఇలా ఎంతమంది గురించి తెలుసుకున్నా వాళ్ళందరూ చూసిన తర్వాత కూడా బాబా ఏమంటున్నారు, నా శిష్యుడని చెప్పుకోవడానికి నాకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు అన్నారు. ఉపాసనీ బాబాని చూసాం, ఒరే నువ్వు 4 సంవత్సరాలు ఇక్కడే ఉండు, నాసితే నీకు లభిస్తుంది అన్నా కానీ 3.5 సంవత్సరాలకే వెళ్ళిపోయారు. అట్లా అంటే అంతటి పట్టుదలతోటి, ఆ పరమ లక్ష్యంతో ఆయన పట్టుకొని 1-2 జన్మల్లో తరించగలగటం అనేది ఎంతో అరుదట. అంటే మనం ఇక ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే బాబా ఏమన్నారు, వీళ్ళు గత జన్మలో నాతో పాటు ఒకే వీధిలో నివసించిన వాళ్ళు అన్నారు. మిగిలిన భక్తుల్ని దగ్గరికి తీస్తూ బాబా అన్నారు, వీళ్ళు ఎందుకు మళ్ళీ దగ్గరికి తీసాను తెలుసా, వీళ్ళు గతంలో వీళ్ళందరూ నాతో పాటు కలిసి జీవించారు, తర్వాత వాళ్ళకున్న బలహీనతల వల్ల వాళ్ళు మళ్ళీ ఇలాంటి జన్మలు ఎత్తారు అని చెప్తున్నారు. అంటే బాబా మాత్రమే అటువంటి ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకొని ఆయన పరమాత్మ స్వరూపంగా ఉంటే, మిగిలిన వాళ్ళు మాత్రం మళ్ళీ రాగద్వేషాలకి, వాళ్ళలో ఉన్న బలహీనతలకు లోనయ్యి కొన్ని మళ్ళీ జంతు జన్మలు ఇవన్నీ ఎత్తుతూ మళ్ళీ ఎప్పటికో మళ్ళీ మామూలుగా అయ్యారు. అప్పటికి ఇంకా మనుషులుగా వచ్చారు తప్పించి ఇంకా వాళ్ళలో ఉన్న వైరాలు ఇవన్నీ పోలేదన్నమాట. అంటే ఇక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో బాబా చెప్తూ ఉన్నారు. 1-2 జన్మల్లో తరించగల ధీరులు ఎంతో అరుదు. మనం మాస్టర్ గారు అంటారు, ప్రతి క్షణము ఆత్మవికాసానికి కృషి చేయడమే మన లక్ష్యం కావాలి అంటారు. అసలు అదేంటి, ఆ పదవి ఏంటి? మనమేదో జీవించడానికి, ఓ ఇల్లు కొనుక్కోవడానికి, ఓ కారు కొనుక్కోవడానికి, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే మన పిల్లలు బాగుపడతారు, లేకపోతే వాళ్ళేదో చూద్దాం అని మనంతం జీవిస్తూ ఉంటే, మాస్టర్ గారు ఏంటి ఇలా అంటారు, మనం జీవించే ప్రతి క్షణము ఆత్మవికాసానికై కృషి చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. అసలు అలా జీవించడం సాధ్యం అవుతుందా అంటే, మనకి జీవించడం ఎలానో తెలియదు కనుక సాధ్యం అవడానికి మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, ఆ జీవించడం అనేది ఒక ఆధ్యాత్మిక కళ. అసలు జీవించడంలో మనం ఏ మాత్రం తెలియకుండా కేవలం మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కొద్దిగా వీటిని మాత్రమే, అది కూడా శరీరాన్ని కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోం, ఏదో దానికి ఆహారం కావాలి కాబట్టి ఆహారాన్ని ఇస్తూ మిగిలిన వాటిని మనం చేస్తూ ఉన్నామని తప్పించి మన తత్వం కానీ లక్ష్యం కానీ తెలుసుకోకుండానే జీవిస్తూ ఉన్నాం. మరి ఇంక అలాంటప్పుడు ప్రతి క్షణము ఆత్మవికాసానికి కృషి చేయాలనేది అసలు ఎంత మనలాంటి వాళ్ళకి అర్థం కాని విషయం అనమాట. కానీ మాస్టర్ గారు ఏమన్నారు, ప్రతి క్షణము దానికోసం తపన పడటమే మన లక్ష్యం కావాలట. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, నిజంగా ఆత్మజ్ఞానం అంటే సిద్ధి కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు అన్నారట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అంటే, నిజంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు అంటే ఆయన్ని ఆశ్రయించిన వారైనా ఎవరైనా సరే, అట్లా నిజంగా ఆత్మజ్ఞానం పొందాలి, ఈ దుఃఖం నుంచి విముక్తి పొంది తన నిజతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు అన్నారు. రాగద్వేషాల్లో చిక్కి మనం అడుగడుగున పరమపద సోపాన పటంలోని పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము అంటున్నారు. ఎందుకని మనం సేవించలేకపోతున్నాం అంటే, రాగద్వేషాలలో చిక్కి మనం వేరు వాళ్ళు వేరు, వాళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద రాగం వీళ్ళ మీద మమకారం, వీళ్ళ మీద కోపం వీళ్ళ మీద శత్రుత్వం, అన్నీ కూడా మనలో ఉన్న బలహీనతలన్నీ ఇవే. వీటన్నింటికి కారణం వీళ్ళంతా మరణించి వేరుగా ఉన్నారు. అందుకనే సాయి అన్ని రూపాల్లోనూ అన్ని జీవుల రూపంలోనూ
తానే సంచరిస్తూ ఉంటాను అని చెప్పిన కారణం. అది కనుక గుర్తుపెట్టుకోగలిగితే మన ఈ భావాన్ని, అయ్యో మనం ఇన్నాళ్ళు అది గుర్తు లేకపోవటం వల్ల అంతటా సాయే ఉన్నారు, అన్ని జీవుల్లోనూ సాయే ఉన్నారు, మిగిలిన ఏ మహాత్ముడు చేయనటువంటి దాన్ని మనకి సాయి చేసి మనకి సహాయంగా ఉండేట్టుగా ఆయన చేతులను అందించారు. మనకి ఏ జీవిని చూసినా ఆయనే గుర్తుకొచ్చేట్టు చేశారు అని మన ఆలోచన ఇప్పుడు వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా పడగలం. కానీ లేకపోతే ఏమవుతుందట, రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటం. మనం చిన్నప్పుడు ఈ ఆట ఆడేవారు, మనం అయితే ఏమంటాం దాన్ని, ఇంగ్లీష్లో అయితే మనం స్నేక్ అండ్ ల్యాడర్స్ ఏదో అంటాం. ఆ పరమపద సోపాన పటం దానిలోని పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిని సేవించలేం. మనం పైకి వెళ్తూ ఉంటాం, మళ్ళీ ఒక్కడికైతే పాము కరుస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ వెళ్తాం, చిన్న పాము పెద్ద పాము ఇలా కరుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాం. అంటే అది ఎందుకు చెప్పారు అంటే ఆ బలహీనతల గురించి చెప్తూ ఉన్నారనమాట. వాటిలాగా పరమపద సోపాన పటంలోని పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేం. మామిడి పూత పిందెల్లాగా రాలిపోతూ ఉంటాం. గతంలో చెప్పుకున్నాం. ఒకరోజు బాబాని అడిగారు, బాబా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరూ పరిపూర్ణులు అవుతారా అని అడిగారట. అప్పుడు బాబా చెప్పారు, అక్కడ ఉన్న మామిడి చెట్టు యొక్క పూతను చూపిస్తూ, ఈ పూతంతా గనక పండ్లైతే ఎంత బాగుంటుంది అన్నారు. ఈ మామిడి పూతంతా కూడా, ఆ మామిడి చెట్టుకు పూచిన ఆ పూతంతా కూడా పండ్లైతే ఎంత బాగుంటుంది అన్నారు. అంటే ఎంత పండ్లు అవ్వో, గాలికి రాలిపోతుంది, అవి కొన్ని పిందులుగా రాలిపోతూ ఉంటాయి, కొన్నిటికి పురుగులు పడతాయి, కొన్నిటికి ఏ కారణాల వల్ల అందులో పూసిన పూతంతా కూడా పండ్లు అవ్వకుండా ఎంతో రాలిపోయి పండ్లైన తర్వాత కూడా మళ్ళీ చిన్న మామిడి పండ్లు వచ్చిన తర్వాత కూడా అవి ఎన్నిటికో గురయ్యి అవి రాలిపోతూ జరుగుతుంటుందన్నమాట. ఏ కొద్ది మాత్రమో వాటిని అంటిపెట్టుకుని చివరగా ఆ పండులాగా అవుతుంది. అందుకని బాబా అంటున్నారు, మామిడి పూత పిందెల్లాగా రాలిపోతూ ఉంటాం. ఒకసారి ఆయన అన్నారట, ఎవరు నా శిష్యులు అనేది, అలాంటి వాడు నాకు ఒక్కడూ కనిపించలేదు అన్నారు. మనమేమో కొద్దిపాటి పూజ చేసుకుంటేనే మనం బాబాని బాగా పూజ చేస్తున్నాం, లేకపోతే మహాభక్త అని మనం అనుకుంటున్నాం. సాయిని ప్రత్యక్షంగా సేవించిన రాధాకృష్ణ అయి, తర్వాత అబ్దులు, శ్యామ, ధూమాలు, ఎలాంటి వాళ్ళు మనం చెప్పుకున్నాం, దీక్షితు, అంతటి మహాభక్తులు ఉన్న తర్వాత కూడా సాయి ఏమంటున్నారు, ఎవరు నా శిష్యులు అనేది, అలాంటి వాడు నాకు ఒక్కడూ కనిపించలేదు అన్నారు. కారణం భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. ఎందుకంటే నేను ఎట్లయినా నా గమ్యాన్ని పొందాలి, నా జీవితానికి ఇదిగో నాకు భగవంతుడి జీవితాన్ని ఇచ్చినందుకు నా జీవితాన్ని యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని నేను తృప్తి శాంతులతో ఆనందంగా జీవించాలి, నేను ఈ శరీరానికి బద్ధుడిగా కాకుండా ఈ మరణం పైన, ఈ మృత్యువు పైన విజయం సాధించాలి అని మనం ఏ రోజు కూడా అనుకోమన్నమాట. అందుకని ఆయన పదే గుర్తు చేస్తున్నారు. ఆ రోజుల్లోనే కృష్ణుడు ఇంత ఇదిగా చెప్పారు, అట్లా యత్నించేవారు ఎవరో ఒక్కరు ఉంటారట వేల మందిలో. మిగిలిన అందరము కూడా బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. ఎందుకు మనం అనుకున్నాం, ఎప్పుడన్నా మనకి అదృష్టం కొద్దీ ఆయన మన మీద దయదలిచి ఒకసారి కనపడితే ఏం కోరుకోవాలి అంటే, బాబా నాకు ఏదో ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, ఏది కొనుక్కోవాలో తెలుసుకోలేకపోయాను, డబుల్ బెడ్రూమ్ తీసుకోమంటారా, లేకపోతే పెద్దది తీసుకోమంటారా, లేకపోతే వెస్పరోలో తీసుకోమంటారా, నార్త్ బెరోలో తీసుకోమంటారా అని కాకుండా మనం ఏమడగాలని చెప్పుకున్నాం, బాబా అన్ని జన్మల్లోనూ నాకు తోడుండి నన్ను నడిపించు అని అటువంటి బ్లాంక్ చెక్ని కోరాలి. ఎట్లా అయితే రేగే లాంటి వాళ్ళు కోరుకున్నారో బాబాని, అలాంటి కోరిక మనం కోరుకుంటే ప్రతి క్షణము ఆయన ఎప్పుడు మనతో ఉండి నడిపిస్తారు. మనం కోరుకునే అశాశ్వతమైనవి, పరిమితమైనవి, ఈ దేహానికి సంబంధించిన కోరికలు కోరామనుకోండి, మనకి ఎప్పుడు ఏం గుర్తొస్తాయి, ఆ రోజు ఏ సమస్య ఉందో అదే గుర్తొస్తుంది, లేకపోతే అప్పుడు బాగా మనకున్న సమస్యల్లో పెద్ద సమస్య ఏదో అదే గుర్తొస్తుంది. కానీ మనం ఏం కోరుకోవాలి, అన్ని జన్మల్లోనూ మనకు ఆయన తోడుండేట్లుగా ఆయన్ని మనం కోరుకోవాలి. కారణం ఏంటంటే మనం సాయి లాంటి సద్గురువును ఆశ్రయించినా కానీ, ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం ఎంత బాబా సత్సంగాలు చేసుకుంటూ ఉన్నా, ఎంత పారాయణలు చేసుకుంటూ ఉన్నా, మనలో బలహీనతలు ఏవీ కూడా ఇంకా మనం వాటిని దాటి జయించలేదు. మన బలహీనతలు అంతే ఉన్నాయి. మన కోపం, లేకపోతే మన ప్రేమ, మన ద్వేషం, భయం, ఇవన్నీ కూడా ఇంకా, అంటే పక్క మనుషులని మనం తక్కువగా చూడటమో, లేకపోతే వాళ్ళంటే చులకనగా మాట్లాడటమో, ఇవన్నీ ఇంకా మనలో పోలా.
ఎన్నో జన్మలుగా మనలో ఈ సంస్కారాలు బలంగా అంటిపెట్టుకొని వస్తున్నాయి. ఒక్కసారిగా మనం ఒక్క చేతి చదవకని ఇవి పోయేట్లయితే ఈ పాటికి అందరూ మహాత్ములు అయిపోతారనమాట. అంటే దానికి తీవ్ర యత్నం ఉండాలి. మనం అనుకున్నాం మిలారేపాలాగా ఉండాలి. ఎలా ఉండాలి? అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, ఈ జన్మను ఇంత వృధా చేసుకున్నాను, ఇంత దీనావస్థలో ఇంత పతనావస్థలో ఉన్నాను, నన్ను అసలు ఈ జన్మకి ఏమైనా అర్థం ఉందా, నేను బాగుపడగలనా అని చెప్పి తపన పడి ఈ జన్మలోనే తపించాలి అని తపన పడి ఎంతటి దానికైనా వాళ్ళు రెడీగా ఉండి అలాంటి సేవ చేశారు గురువుకి. మనలో అలాంటిది లేదు కదా. మనలో ఎంతసేపటికి బలహీనతలే మనం ఇంకా అంటిపెట్టుకొని ఉన్నామన్నమాట. గురువు కంటే కూడా మన బలహీనతలనే మనం ఎక్కువగా అంటిపెట్టుకొని ఉన్నాం. అందుకని సద్గురు బాబా అంతటి సద్గురువు దొరికినా సరే అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకి ప్రతి జన్మలోనూ అవసరమే. మనం అంత తీవ్రంగా ఈ జన్మలోనే బాబా యొక్క అనుగ్రహంతో ఆయన అంతగా సేవించి మనం ముక్తి పొందాలి, ఈ దేహభావం నుంచి విడిపడాలి అని కనుక మనం చేయలేకపోతున్నాం కనుక మనం ఇంకా ఎన్నో జన్మలెత్తే వాళ్ళమే అంటున్నారు. అంటే మనం చేసే పనులే కాదు, మనం చేసే ఆలోచనలు కూడా మన జన్మలకు కారణం అవుతాయి. ఇప్పుడు ముందు ముందు తెలుసుకుంటాం. అంటే మనం ఒక పని చేస్తేనే కాదట, అలాంటి ఆలోచన చేసినా కూడా మన జన్మలకు కారణం అవుతాయట. అందుకని అన్ని జీవుల్లోనూ ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండటం ఎంతో అవసరం. కాబట్టి మనకి బాబా లాంటి గురువు దొరికినా సరే అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అయితే అది అందించగలగటమే ఆయన యొక్క విశిష్టత. అందుకే బాబా కొంతమంది భక్తులు వచ్చినప్పుడు చెప్పేవారు, ఒరే వీడిని ఎన్ని సంవత్సరాల నుంచో రక్షిస్తూ ఉన్నాను అనేవారు, వీడు ఎన్ని సంవత్సరాలుగానో నాకు తెలుసు అనేవారు, ఎన్ని జన్మలుగానో నాకు తెలుసు అనేవారు, అదే వీడు 2000 సంవత్సరాల నుంచి నాకు తెలుసు అనేవారు బాబా. ఇంకా ఏమనేవారు, వీడు తినకుండా నేను ఒక్క మెతుకు కూడా తినేవాడిని కాదు, వీడు ఎంత దూరాన ఉన్నా సరే వీడు తినకుండా నేను ఒక్క మెతుకు కూడా తిన్ను అన్నారు. అంటే వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎంతో అంటిపెట్టుకొని అన్ని జన్మల నుంచి ఆయన రక్షించుకుంటూ వస్తూనే ఉన్నారు అని మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఒకరోజు శ్రీమతి తార్కాడ్తో బాబా అన్నారు, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను, మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం, నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా మనం ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లోనూ ఆయన మనకి రక్షణ అందించగలగటమే ఆయన యొక్క విశిష్టత. ఎందుకని సాయి అంటే ఈ రూపం కాదు, ఎప్పుడు ఉండే పరమాత్మ తత్వమే, ఆ దత్తస్వరూపమే. అందుకని బాబా కొంతమంది భక్తులకు తెలియజేసేవారు. ఒకరోజు తార్కాడ్తో అన్నారట, శ్రీమతి తార్కాడ్తో, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను. అంటే మనం ఈ రోజుని మనం ఆయన దయవల్ల బాబాని పట్టుకోగలిగాము అంటే మళ్ళీ మనం తరించేంత వరకు మనకి అన్ని జన్మల్లోనూ ఆయన తోడుంటారు. అన్ని జన్మల్లోనూ ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను, మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము, నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. అంటే పైసా అంటే జీవి, భగవద్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము. అంటే అయ్యో మనం ఇన్నాళ్ళుగా సాయి గురించి మనకి తెలియదు కదండి, ఇప్పుడు తెలిసింది అంటే దానికి కారణం ఏంటి? మనం ఇంతకాలం చేసే మనం ఇష్టదేవతారాధన మనల్ని ఈ రోజుకి సద్గురువు దగ్గరికి చేర్చింది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతే తప్పించి అయ్యో మనం ఇంతకాలంగా ఈ దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం, ఎవరినో మనం ప్రీతిగా అర్చిస్తూ ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాబా వచ్చేసారు మనం వాళ్ళకి చేయట్లేదు అని మనం పొరపడకూడదు అనమాట. ఇంతకాలంగా వాళ్ళని సేవించడం వల్లే, వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనం గురువు దగ్గరికి రాగలిగాము. అందుకే భగవంతుడి అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము. ఇలా భగవంతుడు తమకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించింది. అందుకే ఆయన బాబా ఏమన్నారు, నేనెవరిని మధ్యలో విడవను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. ఒకసారి గురువుని ఆశ్రయించిన తర్వాత మనం ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఆయన మాత్రం మనల్ని పట్టుకుంటారు. అందుకే బాబా ఏమన్నారు, నేను ఎవరిని కూడా మధ్యలో విడవను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం బాబా మార్గంలోకి వచ్చి బాబా చేతురాతోటి ఆయన్ని మనం పట్టుకున్నప్పటికీ కూడా మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మనం ఎలా అయినా ఆయన యొక్క అనుగ్రహం పొందాలి, మన జీవితంలో చేసే ప్రతి పని ఆయన మెప్పు పొందటానికే, ఆయన్ని మనం మెప్పించాలి మన ప్రవర్తనతోటి, మన భక్తితోటి అనుకోవాలి తప్పించి మనం జనాల్ని మెప్పించాలి అంటే ఇప్పుడు దాకా లోకంలో జరిగేదంతా కూడా అదే. ఏ పని చేస్తూ ఉన్నా మనం ఎవరిని మెప్పించాలి, ఎవరు మెప్పు కోరుతున్నామంటే మన చుట్టూ ఉన్న జనాల్ని మెప్పించడం కోసమే మనం తపన పడుతూ ఉన్నాం.
అందుకని మనం భగవంతుడిని మెప్పించాలి, ఆయనకి మనం ఎలా ప్రవర్తిస్తే ఇష్టమో ఆ బాబానే చెప్పున్నారు. అందుకని అలా చేసి అనుగ్రహం పొందితే ఈ జన్మలోనే మనం అటువంటి దుఃఖ ముక్తిని పొందగలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతటికీ కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించడమే ముఖ్యం. అలా కాకపోతే మళ్ళీ మనం తిరిగి మన బలహీనతల వల్ల అవే పనులు చేస్తూ మనం ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తూ ఉంటుంది. అయితే బాబా మాత్రం మనకి ప్రతి జన్మలోనూ ఆయన తోడుంటాను అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను ఎవరిని కూడా మధ్యలో విడవను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. అందుకే బాబాను ఆశ్రయించిన వాళ్ళలో కూడా చాలామంది మేము ఎంతో కాలంగా బాబాను సేవిస్తున్నామండి అని అనుకుంటూ నిజంగా ఆయన చెప్పిన మార్గం కానీ ఆయన సాంప్రదాయం కానీ తెలియకపోవటం వల్ల అయ్యో నేను ఇంతకాలంగా బాబాని సేవించినా పూజించినా నేనేం పొందలేదు అనుకొని ఇక పక్కన పెట్టేసి మళ్ళీ వేరే మార్గాన్ని మొదలుపెట్టిన వాళ్ళు కొన్ని లక్షల మందిలో ఉంటారు. మన అదృష్టం ఏంటంటే సాయి గురించి తెలుసుకోవటం మన వల్ల కాదు. అందుకని మళ్ళీ మనకి మాస్టర్ రూపంలో కూడా బాబా అదే అందించారు. అంటే సాయి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన యొక్క సాంప్రదాయం గురించి, బాబాని ఎలా సేవించాలి, ఆయన యొక్క విశిష్టత ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేది మనకి ఇంత అద్భుతమైన చరిత్రను కూర్చి మళ్ళీ బాబా యొక్క ప్రచారం చేసి మనకు అటువంటి విద్యను అందించారనమాట. అందుకని మనం ఆయన అంటిపెట్టుకోగలగడానికి మనకి ఆలంబన దొరికింది. లేకపోతే మిగిలిన వాళ్ళలాగా ఊరికే గురువారం గుడికి వెళ్ళటం, కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే ఏదో వారానికి ఒకసారి భజన చేస్తూ మిగిలినప్పుడంతా మన అహంకారంగా జీవించడమే మొదలుపెట్టి ఆధ్యాత్మిక జీవన కళని మనం కనుక అభ్యసించకపోతే మనం అది చేసి కూడా ఏమీ లేదని చెప్పుకున్నాం. కారణం ఏంటంటే గురువుని ఆశ్రయించడం అంటే గురుబోధన ఆశ్రయించడమే, లేకపోతే అది మిథ్యాభక్తి అవుతుంది. అది తెలియకుండా మనం ఏమనుకుంటున్నాం, మేము ఎంతో గొప్పగా చేస్తూ ఉన్నామండి అని చెప్పుకునేవాడు ఎందుకు ఎవరు కూడా చివరిదాకా ఫలితాన్ని పొందట్లేదు అంటే ఆయన అంటిపెట్టుకోవడం ఎలాగో తెలియక మామిడి పూతలాగా రాలిపోతూ ఉంటాము. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మనతో ఉన్న సమస్య అంటే కృష్ణ భగవానుడి ద్వాపర యుగ కాలం గురించి చెప్తూనే అప్పట్లోనే అలాంటి ఆత్మజ్ఞానం కోసం యత్నించేవాళ్ళు ఎక్కడో కానీ ఒకళ్ళు ఉండరు, అట్లా ప్రయత్నించే వాళ్ళలో ఎవరో కానీ చివరిదాకా వెళ్ళి పొందరు అని చెప్పారు. అందుకు నిజమైన జ్ఞాని అరుదు, నిజమైన ఫకీరు అరుదని బాబా కూడా హెచ్చరించారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి క్షణము మన ఆత్మవికాసానికై కృషి చేయడమే మన జీవితం యొక్క లక్ష్యం కావాలి అన్నారు మాస్టర్ గారు. ప్రతి క్షణం ఏ పని చేస్తూ ఉన్నా ఈ పని ద్వారా మనం సాయిని మెప్పించగలమా, ఈ పని ద్వారా మన లక్ష్యాన్ని పొందగలమా, ఈ పని ద్వారా మన జీవిత శ్రేయస్సును చేకూర్చుకోగలమా అన్నట్టుగానే ఆచరించాలి, అన్నట్టుగానే మనం ఆ పని చేయగలగాలన్నమాట. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారు. బాబా కూడా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారట. నేను ఒకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాడిని. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. చూడండి, అంటే బాబా ఒక్కోసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయి అంటే ఈ దేహం కాదు, ఈ రూపం కాదు, ఆయన అంతటా ఎప్పుడు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వమే. అందుకే ఆయన జీవించినప్పుడు తన తల్లి సంతోషపడటం గురించి బాబా ఏమన్నారు, నేను పుట్టినప్పుడు నా తల్లి సంతోషపడుతుండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అదేంటి ఆవిడ అంత ఆశ్చర్యపడుతుంది, నాకు నిజంగా జననం ఉన్నదా, నేను అంతకుముందు లేనా అని ఆ చెప్పడం ద్వారా తను ఎప్పుడూ ఉన్న పరమాత్మ స్వరూపంగా, పూర్ణ జ్ఞాన స్వరూపంగానే మనకి బాబా చెప్తూ ఉన్నారు. అట్లానే తమ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పినప్పుడు కూడా ఓ బాబా మళ్ళీ అంతకుముందు ఇలా పుట్టారు ఇలా ఇలా అనుకోకూడదు. మనం ఎప్పుడూ ఉండే తత్వంగా ఆయన చెప్తూ ఉన్నారు. నేను ఒకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు ఇవన్నీ నేర్చేవాడిని. కానీ ఇన్ని పనులు చేసినా కూడా తిండి గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాడిని. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. బాబా అంటే ఒక వృత్తాంతం చెప్తూ ఉన్నారు. అంటే ఆయన చెప్పేవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అవతరించిన మహాత్ములతో అయినా ఆయన యొక్క అంటే ఆ రూపంలో వాటిని గురించి ఒక్కోసారి బాబా ఏం చెప్పేవారు, ఆయనకే జరుగుతున్నట్టు చెప్తుండేవారు. కానీ అది చూస్తే మనకి ఈ అక్కలకోట స్వామి చరిత్రలోనో లేకపోతే మాణిక్యప్రభు చరిత్రలోనో అట్లా జరిగినవి చెప్తూ ఉండేవారు అనమాట. అంటే వాళ్ళందరూ ఆయనే కనుక. నేను ఈయన చిన్నతనంలో బాబా ఇట్లా చేసేవారట. బట్టలు, తలపాగా, పట్టు వస్త్రాలు ఇవన్నీ ఆ నేత పని ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ తిండి కూడా గడిచేది కాదు. అయితే నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. నేను ఒకసారి బాల్యంలో వృత్తికై
అన్వేషించి బీడ్ అనే ఊరిలో ఒక జరీ అంచు వస్త్రాలు నేర్చే పని సంపాదించాను. నా ఫకీరు అంటే ఆయన ఒక యజమాని మంచితనం వల్ల నేనెప్పుడూ కూడా నా పనిలో విసుగొందలేదు. నలుగురు పనిని ఒక్కడే చేసేవాడిని. చూడండి, మనమైతే ఎట్లా తప్పించుకుందామని చూస్తాం. బాబా అయితే నలుగురు చేసే పనిని ఒక్కడే చేసేవారట. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకడు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే, అంటే ఆ నేత పని అంత విలువను చేకూర్చే నేత పని వాళ్ళు చేస్తే బాబా మాతో ఎంత చేసేవారట? ఆ చిన్నతనంలోనే 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలను నేర్చేవాడిని. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహుకరించారు. అంటే అతను ఎంత పనిలో నిమగ్నమయ్యి ఎంత గొప్ప నేర్పరితనంతో చేసేవారంటే, ఒక్కొక్కడు 50, 100, 150 రూపాయల పని రోజుకు చేయగలిగితే, అంటే అంత విలువ చేసే బట్టలు వాళ్ళు ఆ నేత పని చేయగలిగితే, సాయి ఆ వయసులో 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేర్చేవారట జరీ పనితోటి. అందుకని ఆ యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహుకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను. మనమైతే ఏం చేస్తామండి? మనం అనుకున్నాం కదా, ఎప్పుడు మన తపనంతా మనల్ని మెచ్చుకోవాలి, వాడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ ఇస్తే ఫ్రేమ్ కట్టుకొని మనం ఇంట్లో పెద్దది పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ చూపించాలి. అప్పుడు కానీ మనకి నిద్ర పట్టదు. కానీ బాబా ఏం చేశారట? ఆయన్ని ప్రశంసించి ఇవన్నీ ఇస్తే కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆయన బాబా ఆ చిన్న వయసులో కూడా నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను అని ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడు ఇచ్చేది నశించదు, మానవుడిచ్చేది నిలవదు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరు ఏమిచ్చినా, మనుషులు ఇచ్చేవి ఏమీ కూడా నిలవంట. వాళ్ళు ఏమిచ్చినా వాళ్ళకు బాగా మెచ్చుకొని ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ క్షణంలో సంతోషపడతాం. ఆ క్షణంలో సంతోషపడి ఆ తర్వాత మళ్ళీ ఆ సంతోషం, ఆనందం కూడా క్షణికంగానే ఉంటుంది. మళ్ళీ మనకి ఎప్పుడు మళ్ళీ మన కొరత, మనకి ఇంకేదో కావాలి అని అక్కడే ఉంటుంది. అంటే మానవుడిచ్చేది ఏది కూడా నిలవదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. భగవంతుడిచ్చేది నశించదట. భగవంతుడు ఏమిస్తాడు? మనకు కనుక తృప్తి శాంతులు కనుక ఆయన ఇచ్చారనుకోండి, అనుగ్రహించి, అది ఎప్పుడు ఉంటుంది, అది నశించేది కాదు. అది అందుకని ఆయన ఆ విషయం చిన్న వయసులోనే గమనించారు. మానవులు ఎంత ప్రశంసించి ఎంత గొప్పగా మనల్ని చేసినా ఆ క్షణంలో తీసుకునే ఉండే ఆనందం మళ్ళీ తర్వాత రోజు మన దుఃఖం, మన కోరికలు, మన బలహీనతలు ఇవన్నీ మామూలే, ఏవి కూడా మనం మారవన్నమాట. అంటే దీనివల్ల ఉపయోగం లేదు. మానవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా నిలవదు, అది ఎప్పుడు నశించేదే. కానీ భగవంతుడు ఇచ్చేది ఉంది చూసారా, అది నశించదు అంటున్నారు. అందుకని మనం దేనికోసం తపన పడాలి అంటే నశించకుండా ఉండేదానికోసం తపన పడాలి. అంటే భగవంతుడు మనకి అటువంటిది ఇవ్వాలని తపన పడాలి తప్పించి మన పక్కన మన ఆఫీస్లో మనల్ని మెచ్చుకున్నారని గొప్పగా చెప్పుకోవడమో, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్పుకోవడమో, మనల్ని గురించి నేను బాగా వంట చేస్తానని అంటారని చెప్పుకోవడమో, లేదా నీ పని చేస్తానని చెప్పుకోవటమో, ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరం కావు అంటున్నారు. అందుకని బాబా ఏం చేశారట? ఆయనకి వాళ్ళ యజమాని అంతగా అంటే అంతకు రోజుకి ఇంత పని చేస్తూ ఉన్నాడు, మహా అయితే మిగిలిన వాడు మ్యాక్సిమం 150 రూపాయల విలువ గల పని చేయగలిగితే ఈయన 600 రూపాయల విలువ గల పని చేసి అయినప్పటికీ కూడా ఆయన్ని బాబాని అప్రిషియేట్ చేసి అప్రిసియేషన్ పత్రము, లెటర్ ఇచ్చి బహుమానం ఇచ్చినా కానీ తలపాగా, బట్టలు ఇవన్నీ ఇచ్చారట. శాలువా బాబాకి బహుకరిస్తే కూడా నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చేశాను అని చెప్తున్నారు. భగవంతుడు ఇచ్చేది నశించదు, మానవుడిచ్చేది నిలవదు. మనం ఎన్ని పొందుంటాం చూడండి. మనం ఇప్పటిదాకా మన జీవితంలో ఎన్నో పొందుంటాం, కానీ అవి ఏమన్నా మనతో తృప్తిని, శాంతిని ఇచ్చావా? మనతో ఏమైనా నిలిచి ఉన్నాయా? మనం ఏదైనా గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తు కూడా రాని స్థితిలో ఉంటాం మనం. అంటే అవేవి కూడా నిజానికి అటువంటి స్థితిని ఇవ్వలేము. అదే భగవంతుడు ఇచ్చేది ఎప్పుడూ కూడా నశించదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన నుంచి పొందాలి అటువంటిది. ఆయనే ఒకసారి అన్నారు, నేను ముందు జన్మలో కబీరును, నూలు వలికేవాడిని. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది ఆయన మొదటి మన అధ్యాయం చెప్పుకుంటున్నప్పుడు ఒక దొంగ బాబా తనకి ఆ వస్తువులు ఇచ్చారన్నప్పుడు బాబాకి వాళ్ళు కోర్టు సమన్లు విధించిందంట. అయితే అక్కడున్న భక్తులందరూ అర్జీ పెట్టుకోవడం వల్ల సాయి ఇక్కడ మాకెంతో మహాత్ముడు, పూజనీయుడు అన్నందుకు వాళ్ళే ఆ న్యాయవాదిని వాళ్ళ లాయర్ని పంపించి అడిగించినప్పుడు కోర్టు తరపున అడిగినప్పుడు చెప్పారు బాబా, మీ వయసు ఎంత ఇవన్నీ అడిగినప్పుడు. అట్లానే
బాబా ఏమంటున్నారు, నేను ముందు జన్మలో కబీర్ను అంటున్నారు. అంటే మనం లిటరల్గా ఆయన కబీరే అని మనం తీసుకోకూడదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, అన్ని జీవుల్లోనూ అన్ని రూపాల్లోనూ అందరి మహాత్ముల్లోనూ ఆయనే ఉన్నట్టుగా ఆయన కబీర్తో కూడా ఆయనే అలానే ఉన్నారు. కబీర్లో ఉన్న తత్వం కూడా ఆయనే, ఆ పరమాత్మ తత్వమే అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడుగా చెప్పుకున్నాం ఏమని, ఒక్కోసారి మాణిక్యప్రభు చేతిలో జరిగిన వృత్తాంతంలో ఈ బాబా చెప్పేవారు, నన్ను ఒకసారి విందుగా ఆహ్వానించి వాళ్ళందరూ నాకు మాంసాహారాన్ని వడ్డించారు, నాకు అది నిషిద్ధమని తెలిపినా కానీ వినలేదు, నేను భగవంతుని ప్రార్థించగానే అవన్నీ కూడా గులాబీ పూలు మిఠాయిలుగా మారిపోయాయన్నారు. అదేంటి మనకి బాబా చేతులు ఎక్కడ జరిగినట్టు కనపడదు కదా అనుకుంటాం, కానీ చూస్తే అది మాణిక్యప్రభు చేతిలో జరిగినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా సాయి అంటే ఈ దేహం కాదు, అన్ని రూపాల్లో ఉన్న ఆ పరమాత్మ తత్వమే. ఆయనే మాణిక్యప్రభువుగా వచ్చారు, ఆయనే అక్కలకోట స్వామిగా వచ్చారు. ఇది అందుకని బాబా చెప్పే వివిధ వృత్తాంతాలు కూడా వివిధ అవతారాలకి సంబంధించి ఉంటాయి. కబీర్ సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేసేవారు. అంటే ఆయన కూడా నూలు వరికేవారు అనమాట. గురుసేవను ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటి లేని పూర్వత్వాన్ని సాధించామని సాయి భావమేమో. అంటే ఇందా చెప్పిన తర్వాత ఇది కూడా మనకు అలానే కనిపిస్తుంది నిజానికి. అంటే ఆ గురుసేవను ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటి లేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావం అయి ఉండాలి అంటున్నారు. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల క్రిందటనే మహనీయుడిగా ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సాయి ఈ రూపంలో మనకి ఇలా అందుబాటులోకి వచ్చారు, కానీ ఆ ముందు ఉన్న దత్తతత్వమే, ఆ ముందున్న పరమాత్మ తత్వమే మనకి ఇప్పుడు వచ్చారు. ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎన్నో జన్మల క్రిందటనే మహనీయుడిగా ఉన్నారు. నేను ఒకప్పుడు 4000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయం ఇచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయుల్ని సేవించారు. ఇప్పుడు షిరిడిలో ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒకానొకప్పుడు ముజఫర్ షా అనేవారు ఉండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకు వంట చేసి పెట్టేవాడిని. ఇప్పుడు ఈ ధుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. ఇవన్నీ మనకి ఒక్కోసారి ఏదేంటి బాబా అక్కడ ప్రకటమయ్యారు, మళ్ళీ అక్కడ తపస్సు చేశారన్నారు, ఆ చిన్న వయసులోనే నేలను తాకేదన్నారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతే తప్ప లిటరల్గా తీసుకుందాం అనుకోండి, మనకి అన్నీ కన్ఫ్యూషన్గా ఉన్నట్టుగా ఉంటాయి. ఒకసారి బాబా ఏం చెప్పారట, కొన్ని జన్మల్లో వారు కూడా మహనీయులు సేవించారని, ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒకానొకప్పుడు ముజఫర్ షా అనేవారు ఉండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకు వంట చేసి పెట్టేవాడిని. ఇప్పుడు ఈ దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. అట్లానే పూర్వజన్మంలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నింటికీ కూడా పురుగులు పట్టి ఉన్నాయి. బాబా చెప్తున్నాడు, చిన్నతనంలో ఆయన జాల్నా నుంచి చాలా దూరం, జాల్నా అంటే ఆ ఊరిని చాలా దూరం నడిచి వచ్చాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నింటికీ కూడా పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుప మేకు కొట్టాను, దానితో ఆ దోషం పోయింది అన్నారు. అంటే ఆయనకి తెలియని విషయాలు ఏమున్నాయి, వృక్ష వైద్యాలు తెలుసు, అన్నీ తెలుసు అనమాట. అంటే దానికి ఉన్న ఆ పిందెలకు పట్టి ఉన్న పురుగులు పోవడం కోసం బాబా అట దాని బోదెకు, అంటే ఆ వృక్షం మూలానికి ఒక ఇనుప మేకును కొట్టారట, దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి మొక్క 2 వేప మొక్కలు నాటారు. ఆ లెండి బాగ్లో బాబా మనం అనుకున్నాం కదా, ఆయన అక్కడి నుంచి పూల విత్తనాలు ఇవన్నీ తెచ్చి అక్కడ నారుబోసి అక్కడ లెండి బాగ్ని మొలిపించారు. అలా కాకుండా అంతేకాకుండా అక్కడ ఒక రావి మొక్క 2 వేప మొక్కలు నాటారట. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటు వంచేవారు. తర్వాత అది ఎంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా కానీ లెక్క చేయను లేదు. అంటే
చూడండి, ఇందాక మనం గత వారం కూడా చెప్పుకున్నట్టు శాస్త్రాలు ఏం చెప్పినా దానికి గురువు చెప్పింది భిన్నంగా ఉన్నట్టు కనిపించినా కానీ మనం గురువు యొక్క వాక్యాన్ని ఆచరించమని శాస్త్రాలే చెప్తున్నాయట. అట్లాగే సాయి మాత్రం ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా సరే లెక్క చేయను లేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహం ఆడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా సరే నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి మాత్రం లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిపూర్ణులయ్యారు. మనం చేసే పనికే మన ఫలితం ఉంటుంది అని బాబా చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఏం చేసేవారట, ఒకసారి ఆ తోటలో రోహిల్లా ఈతకలమ్మే ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ నీతి తప్పి నడుచుకుందట. అందువల్ల ఏమైంది, చివరికి ఆమెకి పాదాలు కూడా పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా సరే నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. కానీ సాయి మాత్రం లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు. అలానే ఆయన అందరి పట్ల కూడా ఇలాంటి ధర్మనిరతే కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా అన్నారు, ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతని పై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరాన్ని తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతన్ని విడిపించాను. అంటే బాబా వివిధ సందర్భాల్లో జరిగినవి చెప్తూ ఉండేవారు అనమాట. అట్లా చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో పాటలు అతను నా దగ్గరికి వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉన్నారు. అయితే ఒకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతని పైన పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక నగరాన్ని తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతన్ని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు, సోదరుడిద్దరం ఒక మార్గాన్ని పోతూ ఉన్నాం. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడు ఏడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకారైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతకపోయింది. ఆమెకు కూడా అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు, కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారు అని అర్థం. అంటే ఇది ఒక పరమార్థికమైన కథ అనమాట. మనం చాలామంది అంటే పేరు చెప్పను కానీ మాస్టర్ గారి దగ్గర కూడా కొంతమంది మహాత్ముల దగ్గరికి పంపించిన తర్వాత మళ్ళీ తర్వాత వాడు మాస్టర్ గారు మేము ఇట్లా వెళ్ళలేకపోయామని చెప్పినప్పుడు పర్వాలేదు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు వాళ్ళ దగ్గరికి అనేవారట. అదేంటి అంటే కొంతమంది మనం అనుకునే మహాత్ములు మనకేంటి, మన దృష్టిలో మనం చేయలేని చిన్న పని ఎవరైనా చేశారంటే వాడు మహాత్ముడు, మనం చెప్పలేని శ్లోకం వాడు చెప్పాడంటే వాడు అద్భుతం. ఇట్లా ఉంటుంది మన దృష్టి అంతా కూడా. కానీ వాళ్ళ యొక్క నిజస్థితి ఏంటి అనేది ఒక మహాత్ముడే గుర్తుపట్టగలడు అనమాట. అందుకని ఒక్కోసారి అంతకుముందు దర్శనానికి పంపించిన వాళ్ళ దగ్గరికి కూడా తర్వాత వాడు వెళ్ళలేకపోయినా మాస్టర్ గారు అనేవారట, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు అని. అంటే ఎందుకని వాళ్ళు చేసుకునే సాధనలోంచే వాళ్ళే మళ్ళీ కొంచెం కింద పడిపోయినట్టు అనమాట. ఎందుకని సాధనలో వాళ్ళకి ఏమన్నా ఇటువంటి చిన్న చిన్న సిద్ధులు కలగడం వల్ల కానీ వాళ్ళకి ఇంకేదైనా కలిగినప్పుడు ఆ సిద్ధులకి బలహీనులైపోతారంట. అంటే వాళ్ళకి ఉన్న విద్యని ప్రదర్శించుకోవటం అనే దగ్గర సిద్ధుల్ని ప్రదర్శించుకోవడం. ఇప్పుడు సాయి ఉన్నారు, మనకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భిక్ష చేసుకొని జీవించడం ఏంటి, ఆయన వెళ్ళి అడగడం ఏంటి, అసలు సృష్టి మొత్తం ఆయన అధీనంలో ఉండి ఎక్కడ ఒక చోట కొట్టి నిప్పుని నీరుని తీయగలిగి, ఆగు అంటే వర్షాన్ని ఆపగలిగి, గాలిని ఆగమంటే ఆగేట్టుగా, నదీ సముద్రాల మధ్యలోంచి దారిస్తూ ఉన్నట్టుగా తన భక్తులకు కూడా చేస్తూ ఉండగలిగిన ఆయన అంతా చేసుకుని ఇలా జీవించడం ఏమిటని మనకు అనిపిస్తుంది నిజానికి. అయితే అంత సిద్ధులు అందరికీ ఆ సిద్ధుల్ని ప్రసాదించేది కూడా ఆయనే. అందుకే మనం చెప్పుకున్నప్పుడు ఆ నామానికి అర్థం చెప్పుకుంటా ఆ సిద్ధిని ఇచ్చేవాడు కూడా వాళ్ళే. ఆ సిద్ధులందరికీ అట్లా పొందిన సిద్ధులందరూ కూడా సేవించేది మళ్ళీ ఈయనే అని చెప్పుకున్నాం. సిద్ధరాజాయ నమః, సిద్ధయోగినే నమః,
సకల సిద్ధస్వరూపాయ నమః, సిద్ధి సేవితాయ నమః, సిద్ధ సేవితాయ నమః అంటే సిద్ధులు ఆయన్ని సేవిస్తే ఆ సిద్ధులు పొందినటువంటి సిద్ధులు, మహానుభావులు, మహనీయులు కూడా ఆయన్నే సేవిస్తూ ఉంటారని చెప్పుకున్నాం. అట్లా ఈ సాధనలో లభించే సిద్ధులకి వాళ్ళు బలహీనులైపోయి వాటిని ప్రదర్శించుకునే వాటిలోనూ ఎంతోమంది వాటికి బలైపోతారట. అందుకని బాగా తీవ్ర సాధనలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొద్దిగా యోగ విద్య సిద్ధించి వాళ్ళకి కనుకటువంటి సిద్ధులు కలిగితే వాటికి బలైపోతారు. ఇక్కడ సాయి చెప్పినట్టు ఆ క్రూర జంతువులకి బలైనారు అని అనటంలో అంటే వాళ్ళకి లభించిన సిద్ధుల యొక్క ఇదిలో చిక్కుకొని చివరిదాకా వెళ్ళి జ్ఞానం పొందాలి అనే ఇది లేకుండా ఆయన పడిపోయారు. అందుకని బాబా దగ్గర ప్రకటమైన ఏవి కూడా ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాదు అని మనం ఇన్నిసార్లు చెప్పుకున్నాం. ఎక్కడ ఇలా చూసుకుంటూ ఉన్నా మరి నువ్వు వెళ్తూ ఉండు, నేను అక్కడ నీకు గుర్రబండి ఏర్పాటు చేస్తానని ముందు చెప్పరా ఆయన. నువ్వు వెళ్ళిరా, అవి ఏర్పాటు జరుగుతాయి అన్నారట. వాడు వెళ్తూ ఉంటే, బాబా నాకు అక్కడ దాకా వెళ్ళడానికే డబ్బులు ఉన్నాయి, అక్కడి నుంచి మళ్ళీ మీరు వెళ్ళి ఊది ఇవ్వమంటున్నారు, అక్కడి నుంచి 30 మైళ్ళు ఉంది, ఎలా వెళ్ళాలి అంటే ఆయన ఏం చెప్పేవారు కాదు. నువ్వు వెళ్ళిరా, అవే జరుగుతాయిలే అనేవారట. అంతే తప్పించి ఇగో నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను ఏర్పరుస్తాను ఇలా చెప్పరు. అంటే ఏది కూడా ప్రయత్నంతో అలా చేయరనమాట సిద్ధులు. అవన్నిటికీ కూడా ఆయన అధిపతి అయి ఉంటారు. అందరికీ ఎవరినైనా తను సేవించిన ఆ యోగులకి వాళ్ళకు కూడా అటువంటి సిద్ధిని అనుగ్రహించేది కూడా ఈయనే అనమాట. ఆ సిద్ధులకి అధిపతి, ఆ సిద్ధులు పొందినటువంటి మహాత్ముల చేత కూడా ఎప్పుడూ సేవించబడేవాడు అని. అందుకని ఏం చెప్పారు, ఒకసారి మీ ఇద్దరం ఒకే మార్గాన్ని పోతూ ఉన్నాం, నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలయ్యాడు అంటే అలా చేసుకుంటూ పోతే వచ్చే చిన్న చిన్న మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా మీ ఆలోచన తెలిసిపోతున్నాయండి, లేకపోతే అవి తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఆధ్యాత్మికంగా భగవంతుడిని సేవించి ఆ ధ్యానం యోగం అభ్యసించిన వాళ్ళకి ఇలాంటివి కొన్ని ప్రకటమవుతూ ఉంటాయి. అవి అవ్వగానే ఏమవుతారు, వాళ్ళ లక్ష్యాన్ని వదిలేసి వీటికి చిక్కి వాళ్ళు తమ పతనాన్ని కొని తెచ్చుకుంటారనమాట. వాటిని అక్కడ వదిలేసి ముందుకెళ్ళిపోయేట్టుగా ఉండాలి. నా పరమ లక్ష్యం అయినటువంటి ఆత్మజ్ఞానాన్నో తత్వాన్నో, నా ఈ దుఃఖ విముక్తి పొందాలి, కానీ నాకేదో చిన్న సిద్ధి రావటమో అది కాదని తెలుసుకోవాలన్నమాట. అయితే దాన్ని ఆశ్రయించిన వాడు ఏమైపోయాడు, అట్లా ఆ క్రూర జంతువుల పాలైనాడు అని బాబా చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇవన్నీ కూడా ఎంతో నిగూఢమైన కథలు. అందుకని ఏమంటున్నారు, మనం అనుకుంటాం ఏదైనా సరే నేను చేసేయాలని. ఇక్కడ ఎంత గొప్పగా రాశారంటే మాస్టర్ గారు, జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు, ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారు అని అర్థం. ఎలా ఉంటాడు, దాన్ని పొందాలని కూడా లక్ష్యం కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. నీ వెళ్ళాలి పొందాలని చెప్పేవాడు ఎంతసేపటికి కూడా తద్వారా వచ్చే వాటి కోసం ఆశించేవాడు అని. జ్ఞానం కావాల్సిన వారు, ఎందుకంటే వాడికి జ్ఞానం తప్పితే వేరే అవసరం లేదు, కానీ వీడు చెప్పుకోడు, ఇంక అదే చేస్తూ ఉంటాడు. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు, కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవాడు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలయ్యారు. ఎవరికి ఉండదండి గొప్ప, బాబా నీటితో దీపం వెలిగించారంటేనే అది ఎంత అత్యద్భుతం, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. లేకపోతే శ్రీగురుడు అలా నదిలోంచి వెళ్తూ ఉంటే అవి రెండు పక్కకి విడిపోయి దారిచ్చిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. పడే తుఫాన్ని, లేకపోతే భగవంతుడు నా వర్షాన్ని నాపు, నా బిడ్డలు బాంబే వెళ్ళాలి అని అంటే వర్షం ఆగిపోతే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లా ఏది చూసినా కానీ మనకి అలాంటి సిద్ధులు వాడి యొక్క ఆధిపత్యం చూస్తే మనకి ఆశ్చర్యంతో మనం మామూలుగా వాళ్ళ దగ్గర కట్టుబడిపోతాం. మన పూర్ణానంద స్వామి మళ్ళీ అలాంటి మహత్యాన్ని ప్రదర్శించిన వాళ్ళు. ఆయన ఆశ్రమంలో వర్షం కావాలనుకుంటే ఆశ్రమం దగ్గర వర్షం పడేది, చుట్టూ గేటు బయట కూడా ఒక చుక్క ఉండేది కాదట. అట్లానే పక్కన ఎక్కడో ఆయన భక్తుడు ఇల్లు కట్టుకొని స్లాబ్కి నీళ్లు పెట్టలేదని వాడు అతను బాధపడుతూ ఉంటే సడన్గా వర్షం పడేదట. అంటూ అప్పుడు స్వామి అనేవారంటే, ఏంటి ఇప్పుడు వర్షం పడుతుంది, ఓ సుధాకర్ బాబు ఇంటికి నీరు కావాలి కదా, అందుకని వర్షం పడుతున్నట్టుంది అనేవారట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాటలు అంటే, అవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, కానీ ఏ రోజు ప్రదర్శించుకునే స్థాయికి వాళ్ళు దగ్గర అనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఎంతోమంది సిద్ధులు, చిన్న చిన్న సిద్ధులు పొందిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర అదేంటి ఆయన ఏదో వీళ్ళకి గొప్పగా అనుకుంటారనుకొని ఒక గణపతి సాధకుడు వచ్చాడట. అతను బాగా సాధన చేసి ఆ గణపతి యొక్క మంత్రాన్ని ఎంతో కాలం సాధన చేసి ఒక సిద్ధి పొందాడు. అదేంటి, ఆయన ఏ స్థలంలోకైనా వెళ్ళి గణపతి మంత్రం కనుక పఠిస్తే ఆ ప్రదేశంలో ఉన్న గణపతి విగ్రహాలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసేయట. అంటే అవే వచ్చేసి అక్కడ నిలబడేవి. సరే, ఈ స్వామీజీ ఆశ్రమం తెలుసుకొని అతను వచ్చాడట. అక్కడ వాళ్ళందరూ వస్తూ ఉంటే ఈయన ఎవరిని పట్టించుకోవాలా, వెళ్ళిపోయి
అక్కడ వెళ్ళి ఆ స్వామీజీ దగ్గర కూర్చుని చైర్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంత పాటు శిష్యులు కూడా వచ్చారట. ఏంటి వీళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి కూర్చొని మంత్రం చేస్తే ఎంతసేపుడికి ఒక్క విగ్రహం కూడా రావట్లేదట. అంటే లోపల స్వామీజీ పూజ మంది అదే అక్కడ బాబా హాల్లో కూడా ధ్యాన మందిరంలో కూడా ఉంటుంది. అంటే ఈయన వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, సిద్ధులు ఇలాంటి ఒక్కొక్కటి 2 సిద్ధులు పొందిన వాళ్ళు అందరికీ అధిపతి. మనం బాబాని ఎలా చెప్పుకున్నామో ఈ సిద్ధులన్నిటికీ కూడా అధిపతి ఆయన. ప్రసాదించేది ఈ సిద్ధులందరి చేత పూజింపబడేది కూడా ఆ సిద్ధరాజు ఆయన. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి మనం వెళ్ళి వేషాలు వేసాను. మనం అందుకే అంటూ ఉంటాం హనుమంతుడి ముందు గుప్పికొంతులా అని. అంటే ఒక సిద్ధి ఎక్కడ, అలాంటి సిద్ధుల్ని ప్రసాదించేవాడెక్కడ, అన్నిటికీ అధిపతి అయిన వాడెక్కడ. అందుకని వాళ్ళ దగ్గర అలా ఉన్నా కానీ సాయినాథుడు కానీ మాస్టర్ గారు కానీ ఇవేమైనా చేసినా కొన్ని ఏమనేవారు, ఇదంతా తమ గురుకృప అనేవారు. స్వామీజీ అలానే చేసేవారు, మాస్టర్ గారు అలానే చేసేవారు. బాబా దగ్గరికి వచ్చిన ఇదంతా గురుకృప అనేవారు. అది వాళ్ళు చేస్తున్నామన్న ఆ భావాన్ని ఎప్పుడు కూడా వహించేవారు కాదనమాట. అందుకని 1-2 సాధనలు, చిన్న చిన్న సాధనలతోటి కొంతకాలం గట్టిగా సాధన చేసి ఏమన్నా ఒక సిద్ధులు పొందితే ఆ సిద్ధులనే క్రూర మృగాలకు బలైపోతారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించినా కానీ మిగిలిన సాధకులు వినలేదు. ఆయన వచ్చి అడిగారని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక స్త్రీ తర్వాత ఒక 4-5 వచ్చి మీ సోదరుడు ఏడి అని అడిగారని. వాళ్ళు అలా ముందుకు సాగిపోయి హెచ్చరించినా కానీ వినలేదు. ఇది పారమార్థికమైన కథ అంటున్నారు. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. అంటే చూడండి, అంతటి పూర్ణుడికి దేహమే తానన్నది కానీ ఈ జన్మకు ముందు నేను లేనా అన్న ఆయనకి నిజంగా తప్పులు చేసే అవకాశం ఎలా ఉంటుంది అంత జ్ఞానస్థితిలో. అయినప్పటికీ కూడా బాబా ఏమంటున్నారు, జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. మనం ఏదన్నా మనం చేసిన తప్పు చెప్పుకోవాలంటే పొరపాటును కూడా చెప్పుకోం. అది ఇప్పుడైతే కానివ్వండి, ఎప్పటిదైనా కానివ్వండి. మనకి అంతకుముందు గతం ఎలా గుర్తుండో ఈ జన్మలవే కాబట్టి. కానీ బాబా అంటున్నారు, జన్మాంతరాలలో సాధకావస్థలో తాను కూడా కొన్ని తప్పులు చేసి వాటిని దిద్దుకున్నారట. అలా ఒప్పుకోగలగటం కూడా మనకి చేత కాదు. కానీ బాబా చెప్తున్నారు అన్నమాట, నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను అన్నారు. బాబా ఒకసారి ఒక ఇది చెప్పారట, నేను కూడా గత జన్మల్లో అంటే సాధకావస్థలో ఉన్నప్పుడు, పరిపూర్ణుడిగా కాకుండా సాధకుడిగా ఉండి ఆ అవస్థలో ఉన్నప్పుడు నేను కూడా పొరపాటు పడి చాలా తప్పులు చేశాను. ఏంటట అది చేసి మళ్ళీ ఏమన్నారు, తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే దీని అర్థం ఏంటట, మనమేమో మన లక్ష్యాలన్నీ ఇప్పుడు ఎంత సంపాదించాలి, ఎన్ని సంపాదించుకోవాలి, ఎన్ని కట్టుకోవాలి, ఇక్కడే ఉంటుంది మనం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు కనుక ఒక్కసారి గమనిస్తే ఎంత కష్టంగా ఉంటుంది చూడండి. అంటే అంతకుముందు జన్మల్లో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరుజన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారట. మనం చేసే పని మనం ఎప్పుడూ చెప్పుకున్నాం. మనం గుడికి చందా ఇచ్చినా, గుడిలో ఒక వస్తువు ఇచ్చినా మన పేరు ఉండాలి, మన తాతగారి పేరు ఉండాలి, లేకపోతే మన తండ్రి గారి పేరు ఉండాలి. ఎందుకని ఆ గుడిలో వచ్చే వాళ్ళందరికీ మన గురించి తెలియటమే మన లక్ష్యం. ఎంతసేపటికి మనం అనుకున్నట్టు మనం గుర్తింపు పొందాలి, మన గురించి తెలియాలి, మన మహాభక్తులు అని జనాలకు తెలియాలి, ఇక్కడే ఉంటుంది. అందుకని ఎక్కడ మందిరాలకు వెళ్ళినా పలానా వాళ్ళు పలానా దాత ఇచ్చింది, పలానా వాళ్ళు ఇచ్చిందనే ఉంటుంది తప్పించి ఇంకా అది లేకుండా ఉండనే ఉండదు. ఇక గుడిలో వచ్చే వాళ్ళకి ఏం పని లేనట్టు వాళ్ళు రావటమే తక్కువ. ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ వీళ్ళు ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఏమి ఇచ్చారని చదువుకోవటమే మన ఉద్దేశం అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పుణ్యకార్యాలు ఎందుకు చేస్తాము అంటే, పుణ్యం చేస్తే మనకేదో వస్తుంది, భగవంతుడు ఏదో ఇస్తాడని. అంటే సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరుజన్మలో శ్రీమంతుడిగా పుట్టి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మనం కనుక ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే అది మనకి సంపదగా మాత్రమే వస్తుంది. అందుకని మనం చేసే పుణ్య కార్యక్రమాలను అసలు మనం చేసే దాని నుంచి పుణ్యాన్ని కూడా కోరుకోకూడదు. మనం భగవంతుడికి వాటిని సమర్పించేయాలి. కేవలం స్వామి నాకు ఈ కార్యం ద్వారా నీ యందు భక్తిని చిత్తశుద్ధిని ప్రసాదించమనే కోరుకోవాలి తప్పించి మనం ఈ వ్రతం చేసుకుంటే సంపద వస్తుందంట, లేదా అమ్మవారి వ్రతం చేసుకుంటే బాగా డబ్బు వస్తుందంట, లేకపోతే ఇది వస్తుందంట, ఇలా ఉండకూడదు.
అమ్మవారి అనుగ్రహం పొందాలనుకోవాలి, స్వామి యొక్క అనుగ్రహం పొందాలనుకోవాలి, గురువు యొక్క అనుగ్రహం పొందాలనుకోవాలి, చిత్తశుద్ధిని పొందాలి అనుకోవాలి. అందుకని అన్నిటికంటే కూడా చిత్తశుద్ధే మనకు కావాల్సిందనమాట. మన చిత్తం శుద్ధం అవటమే మనకు కావాల్సింది. అది మర్చిపోయి ఇప్పుడు మనం ఏ పుణ్య కార్యక్రమం చేసినా పుణ్యం వస్తుంది, మూట కట్టేసుకుందాం, పుణ్యం ఇలా చేస్తే పుణ్యం, అలా చేస్తే పుణ్యం, మూర్ఖంగా తెలియకపోయినా పుణ్యం. మనకి ఎంతసేపటికి ఏం కావాలి? పుణ్యం కట్టుకోవడం కావాలి. ఎందుకని పుణ్యం పొందితే మనకేదో వచ్చేస్తుంది అని. అందుకని ఏమని చెప్తున్నారు? సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి దానివల్ల ఏమవుతుంది? మరుజన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారట. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే అలా వచ్చినటువంటి ప్రాప్తించిన ధనం మీద వ్యామోహం కలిగి ఉన్నారట. అదే ధనపు రాశి మీద కూర్చొని పామునయ్యాను అన్నారు బాబా. అంటే దాని మీద వ్యామోహంతో ఆ సంస్కారం ఏర్పడి అలా ఆ ధనపు రాశి మీద కూర్చోవడమే. అప్పుడు ఆ ధన వ్యామోహం గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగా పాములాగా అయి కొన్ని జన్మలు, హీన జన్మలు ఎత్తారు. చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, నిజంగా ఎప్పుడు అహంకారం ఇవన్నీ వస్తాయి? మన దగ్గర కావాల్సినంత ఉన్నాయి అనుకున్నప్పుడు, మనం పక్కన వాళ్ళకంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకంటే మనం గొప్ప స్థితిలో ఉన్నాం అనుకున్నప్పుడు. అదే మనకంటే గొప్పవాడి దగ్గరికి వెళ్తే మన చేతులు కట్టుకునే ఉంటాం. మనకంటే కొంచెం తక్కువ వాడు వచ్చాడంటే ఆర్థికంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాడిని ఎంతసేపటికి ఆధిపత్యం చూపించడమే. మాస్టర్ గారే అంటారు, ఈ సృష్టి మొత్తంలో కూడా బలహీనమైన జీవి మీద బలమైన జీవి ఎప్పుడు కూడా ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉంటుందంటారు. సృష్టి అలా ఉంటుంది గమ్మత్తుగా అని. అలానే మన దృష్టి కూడా అలానే ఉంటుంది. మనకంటే తక్కువ వాళ్ళు అంటే వెంటనే మనం విజృంభించేస్తాం అహంకరించడంలో కానీ, మాట్లాడటంలో కానీ. అదే మనకంటే వీళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా మనకు తెలిసిన వాడికంటే ఎక్కువ తెలిసిన వాడు అనగానే మనం తగ్గిపోతాం అనమాట, అహంకరించడానికి అవకాశం లేక. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఆ ధనపరాశి మీద కూర్చోవడం అంటేనే అప్పుడు ఆ ధన వ్యామోహం వలన, గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగాను పాములాగా అయి కొన్ని హీన జన్మలు ఎత్తుతారు. అంటే ఇదంతటికి కారణం ఏంటి? మనం చేసే పుణ్యకార్యాల వల్ల కూడా మనం ఏదో మూట కట్టేసుకొని ఆ మూట మనకి సంపదగా వస్తుందని. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారు? మనం ఏ పని చేసినా దాన్ని భగవంతుడికి సమర్పించాలి, దాని ఫలితాన్ని కూడా మనం ఆశించకూడదు. నోటితోనేమో అంతా పరమేశ్వరుడికి సమర్పిస్తున్నామని చెప్తాం, దాని నుంచి నేను మన ఈ వ్రతం చేసుకున్నాను, ఆయన ఏమి ఇస్తారో చూడాలంటూ ఉంటాం. మనం మనం ఇచ్చి ఆ వ్రతం చేసి లేకపోతే ఆ పూజ చేసి ఏం చెప్తున్నాం? సర్వం శ్రీ అర్పణమస్తు అంటున్నాం, లేకపోతే కృష్ణార్పణమస్తు అంటున్నాం, రామార్పణమస్తు అంటున్నాం. ఇట్లా భగవంతుడికి అర్పిస్తున్నామని చెప్తున్నాం, కానీ మనం ఫలితాన్ని మాత్రం ఆశించే చేస్తూ ఉన్నాం. ఆ తప్పు చేయకూడదనే పెద్దవాళ్ళు ప్రతి దానిలోనూ అవన్నీ ఏర్పరిచారు. అంటే అవి అర్థం కూడా లేకుండా చేస్తూ ఉన్నాం. స్వామి ఇప్పుడు చేసినటువంటి పూజ ఫలితాన్ని కూడా నాకొద్దు, అది నీకే సమర్పిస్తున్నాను, నాకు కేవలం నీ అనుగ్రహం చిత్తశాంతిని ఇవ్వమని మనం కోరుకుంటాం. అది తెలియక మనం ఎంతసేపటికి పుణ్యకార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాం? ఇక ఇవేమి ఇవ్వరంటే మన వాళ్ళు ఇంకెంతమంది పూజలు చేస్తారో నిజంగా ఆలోచించాలన్నమాట. అందుకని మనం చేసే పుణ్యకార్యాల వల్ల మనకి ప్రాప్తించేది ఏదన్నా ఉంది అంటే సంపద. అది ఇప్పుడు కనుక ఎక్కువ పుణ్యం చేసుకున్నాం అనుకోండి, భగవంతుడికి మనం ఇది కోరుకోకుండా పుణ్యాన్ని కోరుకొని చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ జన్మలు ఎత్తాలి. మనం బాగా పుట్టడమే అహంకారంగా ఒక గొప్పింట్లో పుట్టామనుకోండి, ఇక మన ప్రవర్తనకి లెక్క ఏముంటుంది అసలు? అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఆ ధన వ్యామోహం వలన, గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగాను పాములాగా అయ్యి కొన్ని హీన జన్మలు ఎత్తారు. అంటే నీకు సంపద రాగానే దాంతోపాటు అహంకారం వచ్చేస్తుంది. సంపద వచ్చింది కాబట్టి భగవంతుడు మనకి సంపద ఇచ్చాడు, ఇది మొత్తం ధర్మకార్యాలకను భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికే మనం వినియోగిస్తామని ఎవరన్నా అనుకుంటామా? మనం అసలు అనుకోవటానికి మనకు ఆస్కారమే లేదనమాట. కాబట్టి అవి రావటం వల్ల మనం ఇంకా అహంకరించి మన ప్రవర్తన ఇంకా హీనంగా మనం ప్రవర్తించడం వల్ల, అందుకని ఏమంటున్నారు? పాములాగా అయ్యి కొన్ని హీన జన్మలు ఎత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రీకరించింది. అందుకే ఎందుకు అక్కడ పాముల్లాగా చిత్రీకరించారంటే మన సంస్కారాలు, మన బలహీనతల్ని అందుకే పాములాగా పెట్టారంట. మనం ఏదో పైకి ఎక్కామని నిచ్చెనెక్కి పైకి వెళ్ళామనుకుంటాం, మళ్ళీ ఒక పాము చేతిలో పెడతాం, మళ్ళీ ఎక్కడి నుంచో కలిసి కిందకు వస్తాం, మళ్ళీ పైకి వెళ్తుంటాం, కింద పడుతూ ఉంటాం, తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ పైనుంచి ఒకసారి పెద్ద పాము కలిసిందంటే మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వస్తూ ఉంటాం. అంటే మన ఆటలు కూడా మన పెద్దవాళ్ళు ఎలా పెట్టారో చూడండి గమ్మత్తు. ఆటలు కూడా జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్దేశించేట్టుగా మనం బలహీనతలకి ఎలా చిక్కకుండా ఉండి మన పరమాత్మని చేరుకోవాలి. ఇక పై పడడానికి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడే ఉండవు అనమాట. అందుకని
మనకి ఆఖరికి ఆటలు కూడా అలా ఏర్పరిచారు. జీవితం అంతా కూడా ఒక కళగా జీవించటం, ఆడే ఆటల్లో కూడా మన లక్ష్యాన్ని, మన బలహీనతల్ని వాటి గురించి తెలియజేయటం. అయితే అందుకనే పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రీకరించింది. అందుకే అయినా చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. అందుకే బాబా అంటారు, చక్కగా వినియోగిస్తే చక్కటి ఫలితాన్ని ఇస్తుందంట ధనం. అంటే మనకున్న ధనం కేవలం మన స్వార్థం కోసం, మన సుఖాల కోసం వెచ్చించకుండా ధర్మ కార్యాలకి వాటికి మనం వినియోగించాలి అని చెప్తున్నారు. మొదటేమో ఆ ధనం మీద వ్యామోహంతో దాన్ని అంటిపెట్టుకొని ఉండి ఆ పుణ్య కార్యక్రమాలు చేసి, తర్వాత తద్వారా వచ్చిన జన్మల్లో ఆ పుణ్యమంతా ధనంగా మళ్ళీ ప్రాప్తించడంతో దానివల్ల అహంకరించి ఎందరినో బాధించి మళ్ళీ కొన్ని పాములాగా కొన్ని హీన జన్మలు ఎత్తి మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ తన తప్పును గ్రహించి ధనాన్ని త్యజించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. అంటే చూడండి గమ్మత్తు, ధనం మీద వ్యామోహం ఉంటే మనల్ని, ఇప్పుడు మనకి వ్యామోహం ఉందనుకోండి, ఎలా ఉంటుంది చూద్దాం. మన దగ్గర కొంత డబ్బు ఉంది, బ్యాంకులో వేసాం. ఎవడో వచ్చి అంటారు, బ్యాంకులో ఇంట్రెస్ట్ ఏమొస్తుందండి, తీసుకెళ్ళి మీరు అది ఇన్వెస్ట్ చేయండి అంటాడు. ఇన్వెస్ట్ చేద్దామంటే ఎక్కడ చేయాలి, మార్కెట్ ఎట్లా ఉందో తెలీదు, పడిపోతుందో తెలీదు. అంటే ఆట ఆడిస్తుంది అనమాట. డబ్బు లేనోడు ఏం చేస్తాడు, హాయిగా అమ్మాయి ఈ నెల కట్టేసాం, తెచ్చుకున్నాం, తిన్నాం, నిద్రపోతాడు. మన పరిస్థితి ఏమవుతుంది, అయ్యో ఇంతకాలంగా ఊరికి ఇంట్రెస్ట్ రాకుండా బ్యాంకులో ఉంది, లేదు ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఒక్కసారిగా మార్కెట్ పడిపోయింది, ఈ కోవిడ్ వల్ల ఇంకా ఘోరంగా అయిందని ఇప్పుడు నేను ఎంతోమందిని వింటూ ఉన్నాను అనమాట. అంటే మనల్ని ఎట్లా ఆడిస్తుందంటే అట్లా ఆడిస్తుంది మనల్ని. అదే ధనాన్ని మనం ధర్మానికి వినియోగించడమో, లేకపోతే 10 మందికి లేని వాడికి ఉపయోగపడతామో చేసేవాడు ఉన్నాడు అనుకోండి, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనం చెప్పుకున్నాం, ఇదంతా ఆయన ఇచ్చిందే, అన్ని రూపాల్లో ఆయన్నే సేవించుకుందామని ఎవరన్నా అట్లా పెద్ద మనసుతో చేయగలిగారనుకోండి, వాడు ఎంత తృప్తితో నిద్రపోగలడు. కానీ మనకి అయ్యో ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, మనం రేపు దీన్ని ఎలా పెంచాలి, $1000 ఉంది, అది 2000 అవుతుంది అనుకున్నాను అని మన ఆలోచనలు పెడుతూ ఉంటే మనల్ని మామూలుగా ఆడిస్తుంది అనమాట. అందుకే మాస్టర్ గారు అంటారు, ధనం మనకి సేవ చేసేదిగా ఉండాలి, కానీ దానికి బానిసలుగా మనం మారకూడదు అని. ఎప్పుడైతే దానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన నెత్తికి కూర్చుంటుంది అన్నారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, తన తప్పును తను గ్రహించి ధనాన్ని త్యజించారు. త్యజించారంటే వదిలేశారని కాదు, ఇక్కడ దాని మీద వ్యామోహాన్ని వదిలేసి దాన్ని దాన ధర్మాలకు వినియోగించారు. ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు అంటున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మళ్ళీ ఇది వచ్చే వారం కంటిన్యూ చేద్దామండి. అంటే ఇవన్నీ కూడా గత జన్మలకు సంబంధించినవి, అవి చెప్తా ఉన్నారు. ఇప్పుడు భజన చేసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ